కడప జిల్లా వేంపల్లి మండలంలోని నందిపల్లె చెరువుకు కృష్ణా జలాలు చేరడంతో జలహారతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పులివెందుల నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి పాల్గొని కృష్ణా జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మరో 10 రోజుల్లో పాపాగ్ని నదికి కృష్ణా జలాలను విడుదల చేస్తామని తెలిపారు. నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో హెచ్సిఎల్ చైర్మన్ మారెడ్డి జోగిరెడ్డి, వేంపల్లి మండల పరిశీలకుడు రఘునాథరెడ్డి, మండల కన్వీనర్ రామమునిరెడ్డి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితి, ఆ తర్వాత ఎలినో ప్రభావం కూడా స్పష్టంగా కనిపిస్తుందని ప్రొఫెసర్స్ అందరూ చెప్తా ఉంటే మనము ఇక్కడ మన పులివెందుల తాలూకాలో ఈ ఎండాకాలంలో ఒక రకంగా వర్షాలు కూడా పడలేదు. ఎండాకాలం అయిన తర్వాత కూడా ఇప్పుడు కూడా మనం చెరువులు నింపే కార్యక్రమం చేపడతామంటే ఒకసారి ఆలోచించాలి. అందరికీ ఎస్పెషల్లీ హెచ్ఎల్సీ చైర్మన్గా ఉన్నటువంటి తర్వాత కోవిరెడ్డి గారికి, తర్వాత వెంకటేశ్వర్లు, డిఈలు, ఎవరైతే ఇరిగేషన్కి సంబంధించిన స్టాఫ్ అంతా ఎవరైతే ఉందో చాలా సిస్టమేటిక్గా చాలా